అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాములతో కుడికాలువను అనుసంధానించేలా పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అంటే పోలవరం జంట సొరంగాల కాలువల యొక్క సామర్థ్యం పెంపు పనులనే ప్రారంభమయ్యాయి. ఈ సొరంగాల సామర్థ్యం పెంపు ఎంత, వాటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాముకు కూడినటువంటి కుడికాలువను అనుసంధానించేటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. భవిష్యత్ అవసరాల మేరకు ఈ నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా 2 సొరంగాల వ్యాసాన్ని వెడల్పు చేస్తున్నారు ప్రజెంటు. గతంలో ఒక్కో టన్నెల్ వచ్చేసి 10,000 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దాన్ని అప్పుడు ఆ విధంగా తవ్వారు. అయితే ప్రస్తుతం దాన్ని రెట్టింపు చేసేలా పనులు ప్రారంభించారు. గోదావరి వరద జలాలు వినియోగించేందుకు ఇప్పటికే పోలవరం బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు తొలి దశలో కృష్ణానది మీదుగా నీటిని దాటించేందుకు పోలవరం వద్ద ఎలాంటి ఎత్తిపోతల పథకం లేకుండానే ఈ టన్నెల్ సామర్థ్యం పెంపు వల్ల లభిస్తుందని అభిప్రాయం. కుడి కాలువ తాడిపూడి కాలువను వెడల్పు చేసి తరలించేటువంటి వరద నీటిని ఈ బొల్లాపల్లి వద్ద నిర్మించే జలాశయానికి చేర్చాలన్న ఆలోచన ఉంది. ఈ కుడి కాలువ అనుసంధానంలో భాగంగా హెడ్ రెగ్యులేటరు, శాండిల్ డ్యామ్ అట్లనే ఎఫ్ ప్యాకేజీలు, జంట సొరంగాలు, వాటి లోపలికి నీటిని మళ్లించే ఈ యొక్క వెలుపలికి పంపించే ఛానళ్ళు, ఈ నిర్మాణ పనులైతే చేపట్టారు ప్రజెంటు. వీటితో పాటు 2 కట్టలు, స్టిల్లింగ్ బేసిన్ నిర్మాణం, ఈ యొక్క కుడి ప్రధాన కాలువ 0 కిలోమీటర్ వద్ద ఓటీ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని తలంచారు. 2027 డిసెంబర్లోగా ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా పోలవరం రిజర్వాయర్లో నీళ్లు నింపిన తర్వాత కుడి కాలువకు గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చని అభిప్రాయం. ఈ కుడి అనుసంధాన పనుల్లో ప్లాంక్ రెగ్యులేటరు, శాడిల్ డ్యాము, శాడిల్ డ్యామ్ అట్లనే ఎఫ్ పనులు పూర్తిగా ప్రజెంట్ 62వ ప్యాకేజీ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఈ 63వ ప్యాకేజీలో భాగంగా 900 మీటర్ల పొడవున జంట సొరంగాలు అయితే తవ్వుతున్నారు. మొదట్లో అనుకున్న దానికంటే సామర్థ్యం పెంచాలని 2021లో నిర్ణయించడం అయితే జరిగింది. తొలుత ఈ పనిని 72.81 కోట్లతో చేపట్టారు. తర్వాత 2009లో అదనపు ధరలు వర్తింపజేసి 98.28 కోట్లకు అనుబంధ సంస్థకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా టన్నల్ వెడల్పు కోసం మరో 103.56 కోట్లతో ప్రభుత్వం పాలనా ఆమోదముద్ర ఇచ్చింది. మొత్తం 204.79 కోట్ల విలువైనటువంటి పనిలో సగం పూర్తయింది ప్రజెంటు. జంట సొరంగాల తవ్వకంలో మట్టితీత పనులు 88% దాకా పూర్తయ్యాయి. ఈ యొక్క ఎగ్జిట్ ఛానల్లో వచ్చేసి 425 మీటర్లకు 150 మీటర్ల పని పూర్తయింది. ఎంట్రీ ఛానల్లో ఎడమవైపు దాదాపు పూర్తి చేశారు. కుడివైపున 108 మీటర్లకు గాను 90 మీటర్ల పని అయితే పూర్తయింది. ఇక 64వ ప్యాకేజీలో భాగంగా వచ్చేసి జంట సొరంగాల్లో సగం తవ్వకం పూర్తయింది. 2021లో ఈ జంట సొరంగాల సామర్థ్యం పెంచేలా 107.81 కోట్లతో ఈ పాలనామోద ముద్ర వేశారు. మొత్తం 221 కోట్ల విలువైన పనుల్లో ఇంకా 140 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. ఈ జంట సొరంగాల సామర్థ్యం పెంపుతో అదనపు పనులకు తాము నిధులు ఇవ్వబోమని పోలవరం అథారిటీ కేంద్రం మొదటి నుంచి చెబుతున్నటువంటి విషయమే. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ పనులు కూడా నిధులు సాధించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు మళ్ళీ ఈ యొక్క డిపిఆర్ కావాలని కేంద్ర జలవనరుల సంఘ అడిగింది. అప్పటికే పోలవరం ప్రాజెక్టుకు డిపిఆర్ ఆమోద ప్రక్రియ పూర్తయినందున ఇక ఆ దిశగా ప్రయత్నాలు నిలిపివేశారు. రాష్ట్ర అదనపు అవసరాల రీత్యా వరద జలాలు వాడుకునేటువంటి లక్ష్యాలను ఈ సొరంగాలు తవ్వుతున్నారు. ఏది ఏమైనా అత్యంత బహుళపాయ ప్రయోజనం చేకూరేటువంటి ఈ యొక్క జంట సొరంగాల తవ్వకాల పనులు మొదలుపెట్టడంలో కొంత ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.